ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని ఒక హైకోర్టు న్యాయమూర్తి మళ్ళీ గుర్తు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక కోర్టు వ్యాఖ్య కాదు, భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న. ఒకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య బలం అని చెప్పారు. ఇప్పుడు ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, బెదిరింపులు. అసలు ఈ దేశంలో యజమాని ఎవరు? ప్రభుత్వమా లేక ప్రజలా? భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే సార్వభౌములు. ప్రజలకు 5 ఏళ్ల పాటు సేవ చేయడానికి ప్రజలు నియమించుకున్న వ్యవస్థే ప్రభుత్వం. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకునే రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కూడా ఉంది. ఈ విషయాన్నే బాంబే హైకోర్టు మరోసారి స్పష్టంగా చెప్పింది. బీజేపీ ప్రభుత్వం ముర్దాబాద్ అని నినాదాలు చేస్తే అది దేశద్రోహం కాదని, పోలీసులు ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రికి సేవకులు కాదని, ప్రజలకు సేవకులను కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి ప్రాథమిక విషయాన్ని కోర్టులు మళ్ళీ చెప్పాల్సి రావడం ఎంత దురదృష్టకరం. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండాలి, అదే ప్రజాస్వామ్యానికి బలం అని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళపై ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, యుఏపిఏ, దేశద్రోహం వంటి చట్టాలను ప్రయోగిస్తున్నారు. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? రాజ్యాంగ వ్యతిరేకం కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. ప్రశ్నించే హక్కు లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒకటే సరిపోవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం, మీడియా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, పారదర్శక సమాచారం, స్వతంత్ర సంస్థలు ఇవన్నీ కలిస్తేనే ప్రజాస్వామ్యం. అంతే తప్ప ప్రజలు ప్రశ్నించలేనప్పుడు అది ప్రజాస్వామ్యమే కాదు. కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఆర్టీఐ చట్టం బలహీనపడింది. సమాచార కమిషన్లలో ఖాళీలు నింపడం లేదు. పార్లమెంట్లో చర్చలు తగ్గిపోతున్నాయి. బిల్లులను సెలెక్ట్ కమిటీలకు పంపకుండా వేగంగా ఆమోదించే పనిలో ఉంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని పరిమితం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పుకుంటుందని అర్థమవుతోంది. ఒక్క మాట ఆలోచించండి. ప్రభుత్వం అంటే దేశమా? ఇది చాలా ప్రమాదకరమైన భావన. దేశం వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడం కాదు. ప్రభుత్వం మారుతుంది, దేశం మాత్రం శాశ్వతం. ఏ రాజకీయ పార్టీ అయినా 5 ఏళ్లకొకసారి ప్రజల ముందు పరీక్ష రాయాల్సిందే. ప్రజలు ప్రశ్నిస్తే దేశ వ్యతిరేకులని ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. భయమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు. ప్రజలు భయపడాలి, జర్నలిస్టులు భయపడాలి, యూట్యూబర్లు భయపడాలి, విద్యార్థులు భయపడాలని అనుకుంటే అప్పుడు మిగిలేది ప్రజాస్వామ్యం కాదు, అది భయంతో నడిచే పాలన. అందుకే కోర్టులు మళ్ళీ రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నాయి. కోర్టులు గుర్తు చేయడం ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. శాసన వ్యవస్థ బలహీనపడితే, మీడియా ఒత్తిడికి లోనైతే, స్వతంత్ర సంస్థలు పని చేయకపోతే చివరికి ప్రజల హక్కులను కాపాడేది కోర్టులే. అందుకే సుప్రీంకోర్టు, హైకోర్టులు వరుసగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గుర్తు చేస్తున్నాయి. ప్రజలు హక్కులు మర్చిపోయి కేవలం విధులే గుర్తుంచుకోవాలా? గత కొన్నేళ్లుగా విధులు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. విధులు తప్పనిసరిగా చేయాల్సిందే, కానీ హక్కులు కూడా లేకుండా విధులు మాత్రమే ఉంటాయా? హక్కులు, విధులు రెండు సమానంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రశ్నించే హక్కు లేకపోతే ఓటు హక్కు కూడా అర్థం కోల్పోతుంది. ఈరోజు అందరం గుర్తు చేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా లేక ప్రభుత్వమే ప్రజల్ని ప్రశ్నించాలా? రాజ్యాంగం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ప్రజలు ప్రభుత్వానికి ఎప్పుడు బానిసలు కాదు, ప్రజలే అసలైనటువంటి ప్రభులు. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు, అది ప్రతి భారత పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈ హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికలతోనే కాదు, ప్రశ్నించే ధైర్యం ఉంటేనే బతుకుతుంది.